రాధ అయితే శ్యామ్ వాళ్ళ ఇంట్లో నుండి తన బ్యాగ్ని తీసుకొని బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి అలా రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో రుక్మిణి చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకొని అలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రాధ అలా ఒంటరిగా నడుచుకొని వెళ్తూ ఉంటే మధ్యలో రౌడీలు అయితే ఏ పోరి ఎంత బాగుంది ఈ పోరి అని చెప్పి రాధనైతే ఆట పట్టిస్తూ ఉంటారు. అది చూసి రాధ అయితే ఎవర్రా మీరు, పక్కకు తప్పుకోండి అని చెప్పి అంటుంది. అయినా సరే ఈరోజు నిన్ను వదిలేదే లేదు పోరి, ఈరోజు నిన్ను ఎత్తుకొని వెళ్ళి మేము ఎంజాయ్ చేస్తామని చెప్పి అంటూ ఉంటారు. ఆ మాటలకు రాధ అయితే మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, పక్కకు తప్పుకోండి అని చెప్పి వాళ్ళని తోసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రౌడీలు అయితే ఏ పోరి ఆగు పోరి ఆగు అంటూ వాళ్ళిద్దరూ రాధకి అయితే వెంట పడుతూ ఉంటారు. ఇంతలో రాధ అయితే అలా పరిగెత్తుకుంటూ వెళ్తే ఇంతలో ఒక కారు అయితే ఆ రోడ్డు పైన అలా వస్తూ ఉంటుంది. రాధ అలా పరిగెత్తుకుంటూ వస్తుండగా ఆ కారుకి అడ్డంగా పడిపోతుంది. ఇక యాక్సిడెంట్ అయ్యి అక్కడే రాధ అయితే స్పృహ కోల్పోయి పడిపోతుంది. అది చూసి ఆ కారులో ఉన్న వ్యక్తి అయితే అయ్యో అని చెప్పి దిగి వాళ్ళెవరా అని చెప్పి ఇలా ముందుకు లేపుతుంది. లేపేసరికి అక్కడ ఉన్నది రాధ. అది చూసి కృష్ణ అయితే ఏ రాధ ఏ అమ్మాయి ఎవరు నువ్వు, ప్లీజ్ లేవండి లేవండి అని చెప్పి లేపినా సరే రాధ స్పృహ కోల్పోయి అలానే ఉండిపోతుంది. ఇక కృష్ణ అయితే ఇప్పుడు ఏం చేయాలని చెప్పి కంగారు పడుతూ ఎలాగైనా సరే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.